నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందాంలో భాగంగా 3వ అధ్యాయం కర్మయోగం నుండి 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్న శ్లోకాలు అర్థాలు. 11వ శ్లోకాన్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదః. 11వ శ్లోకానికి అర్థం. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని శ్రీకృష్ణుడు అర్జున్తో చెప్తున్న శ్లోకం. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. 12వ శ్లోకానికి అర్థం. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అనగా మానవులకు అయాచితముగా ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధంగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజంగా దొంగయే. 13వ శ్లోకం. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే స్త్వఘం పాపా ఏ పంచత్యాత్మకారణాత్. 13వ శ్లోకానికి అర్థం. యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి విముక్తులవుదురు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచు కొను పాపులు పాపమునే భుజింతురు. 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. 14వ శ్లోకానికి అర్థం. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించుచున్నాయి. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురును. విహిత కర్మములు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మములకు మూలములు. 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 15వ శ్లోకానికి అర్థం. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి చెప్తున్న శ్లోకాలు అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జయ శ్రీమన్నారాయణ.